హాయ్ గాయ్స్, మ్యాటర్ ఏంటంటే సినిమాకి వెళ్ళొచ్చు అనమాట. హరిహర వీరమల్లు ప్రీమియర్ షోకి. సో యాంటీ ఫ్యాన్స్ చాలామంది సినిమాని తొక్కేశారు, సినిమా బయటికే రాదు, ఇంకా హరిహర వీరమల్ని బాయ్కాట్ చేయండి, ఈ సినిమా మనమేంది బాయ్కాట్ చేసేది, ఒక్క రోజులో ఒక్క షోకే బాయ్కాట్ అయిపోతుంది, మెగా ఫ్యామిలీ సినిమాలన్నీ కూడా బాయ్కాట్ అయిపోతాయి, అసలు ఆడవాయి అని చెప్పి చాలామంది చాలా చెప్పారు. సో అవన్నీ మనకెందుకు రేపు అనుకుంటానువా, ముందు మ్యాటర్లకు వెళ్ళాలంటున్నావా? దీని తర్వాత సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుంది భయ్యా, పెడతాను నేను, వీలైతే చూడండి. ఏకదమ్గా మనం ఆ ఎంట్రీకే టికెట్ పెట్టిన డబ్బులు పోతే పోయేలా అనిపించేంత విధంగా తీసేయనమాట. అంత అద్భుతంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ ఎంట్రీ అయితే. చూడండి మీరు సినిమాకి వెళ్ళి, ఏకదమ్గా అస్సలు ఆ సీక్వెన్స్కి మీరు ఫిదా అయిపోతారు అనమాట, అంత అద్భుతంగా ఉంటుంది. అండ్ సినిమాలో ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నారు. సునీల్ ఉన్నాడు, సుబ్బరాజు గారు ఉన్నారు, నాజర్ ఉన్నారు, వెన్నెల కిషోర్ ఉన్నాడు, సత్యరాజ్ ఉన్నాడు, మురళీ శర్మ గారు ఉన్నారు, అయ్యప్ప శర్మ ఉన్నాడు. సో ఇలా చాలామంది క్యాషన్కి ఉన్నారు. ఇంతమంది అండ్ బాబీ డియోల్ మెయిన్ విలన్గా, ఔరంగజేబ్గా. సో ఇంతమంది ఉన్నా కూడా మనకు పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ తప్పితే ఇంక ఏవి కనపడవు అనమాట సినిమాలు. అంత బీభత్సంగా తీశారనమాట సినిమాని. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ ట్రీట్. అండ్ స్టోరీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్తో వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు అద్భుతంగా చూడవచ్చు. మంచి స్టోరీ, మంచిగా లైన్ తీసుకొని మంచిగా టేకప్ చేశారనమాట సినిమాని. మీకు సెకండ్ హాఫ్లో కొంచెం బోర్ అనిపించచ్చు, బోర్ అనిపించినా కూడా మీకు తిరిగే ఎక్కడ అనిపించదు, నీట్గా వెళ్ళిపోతారు మూవీ. సో ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే, సినిమా అయితే నేను చూసి రావడం జరిగింది, బెనిఫిట్ షో. సో స్టార్టింగ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది అనమాట, వజ్రాలు. ఈ సినిమా కాన్సెప్ట్ వచ్చి ఆల్రెడీ మనకు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదండి. సో కోహినూర్ డైమండ్ చుట్టూనే తిరుగుతుంది మొత్తం అని చెప్పి, అది 1 పార్ట్ మాత్రమే. రెండో పార్ట్ కూడా ఉంది సినిమా. ఆ రెండో పార్ట్ అంటే నేను ఇంకో పార్ట్ వస్తుంది, ఆ పార్ట్ అనట్లేదు. 1 సైడ్ ఆఫ్ ది సినిమా కోహినూర్ డైమండ్ అనేది. సెకండ్ సైడ్ ఆఫ్ ది సినిమా అనేది ఇంకోటి ఉందన్నమాట. అది ఎందుకు వెళ్తాడు ఏమి అనేది ఒక చిన్న కాన్సెప్ట్ అయితే పెట్టారు. చిన్న కాన్సెప్ట్ కాదు, పెద్దది అనుకో, మన మూలాలకు సంబంధించింది అనమాట. సో ఆ కాన్సెప్ట్ అయితే పెట్టారు, చెప్తా ముందు చెప్తా. సో సినిమా స్టార్టింగ్ ఏదైతే ఒక వజ్రాల గనుల్లో స్టార్ట్ అవుతుందన్నమాట. అక్కడ ఒక పిల్లోనికి వజ్రం దొరుకుతుంది. ఆ వజ్రం తీసుకెళ్ళడానికి అది వాళ్ళ నాన్న దగ్గరికి తను ఎంత కష్టపడతాడంటే, అందరూ వచ్చి తన మీద పడిపోతారు. తన మీద పడిపోయినప్పుడు అది కాపాడుకోవడానికి చాలా ట్రై చేస్తాడు, అది అవ్వదు. సో ఫైనల్గా వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. అది అక్కడ ఉన్నటువంటి గుత్తేదారు లేదంటే కొనేవాడు ఎవడైనా అండి మనము. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వజ్రం తెచ్చిన వాళ్ళకి సంగటి ముద్ద, అప్పుడు ఆ కాలంలో సంగటి ముద్ద ఇస్తారు. వజ్రం తాగిన వాళ్ళకి గంజినీళ్ళు పోస్తారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉందన్నమాట. సో ఆ వజ్రం అనేది వేరే వాడు తీసుకెళ్ళిపోయి వాడు సంగటి ముద్ద అయితే తినేస్తాడు. అది అక్కడికి అయిపోద్ది. మాకెందుకు ఈ షో అంతా అంటావా, సినిమాలో ఉంది కాబట్టి చెప్తాను అంతే. సో ఇంకా ముందుకెళ్తే ఒక ఊరికి వరద అయితే వచ్చింటుంది. ఆ వరదలో అందరూ జనాలు ఆ ఊళ్ళని తప్పించుకొని పోవడానికి ఒక నదిని దాటుతూ ఉంటారనమాట. ఆ నదిని దాటేటప్పుడు ఒక పిల్లవాడు బుట్టలో ఉంటాడు. ఆ బుట్టలో నుంచి ఆ నదిలో కొట్టుకొని వెళ్ళిపోతాడు. ఆ కొట్టుకొని వెళ్ళిన తర్వాత ఒక అతనికి దొరుకుతాడు. అతన్నే సత్యరాజుగా, సినిమాలో ఒక పందులో ఉన్నటువంటి సత్యరాజు గారు, కట్టప్ప. ఆయనకు దొరికిన బిడ్డే మన హరిహర వీరమల్లు. ఇది కేవలం కల్పిత స్టోరీ. ఒక హరిహర వీరమల్లు అనే అతను హిస్టరీలో ఉండొచ్చు, కానీ ఇది మాత్రం పూర్తిగా కల్పితమైన స్టోరీనే. సో ఈ స్టోరీని ఎక్కడెక్కడో లింక్ చేసి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళాడనమాట డైరెక్టర్ క్రిష్. ఆ స్టోరీని అంత బాగా రాశాడు. రాసిన తర్వాత దీన్ని డైరెక్ట్ చేసిన విధానం క్రిష్ కానీ జ్యోతి కృష్ణ కానీ ఇద్దరు కలిసి సూపర్గా ఉంది డైరెక్ట్ చేసిన విధానం. ఓన్లీ నేను డైరెక్ట్ చేసిన విధానం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ముందు ఇంకా చెప్తాను. దీంట్లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అన్నీ చెప్తాను నేను.
ఈ సినిమాలో ఫైట్స్ వేணுమా ఫైట్స్ ఇరుక్కు, కామెడీ వేணுమా కామెడీ ఇరుక్కు, రొమాన్స్ వేணுమా ರೊಮ್ಯಾನ್ಸ್ ಇರುಕ್ಕು, ಡ್ಯಾನ್ಸ್ ವೇணுಮಾ ಡ್ಯಾನ್ಸ್ ಇರುಕ್ಕು, ಎಲ್ಲರೂ ಇರುಕ್ಕು. ಬಟ್ ಏನು ಇರುಕ್ಕಲ್ಲ ಅಂತೆ ಗ್ರಾಫಿಕ್ಸ್ ಚೆನ್ನಾಗಿಲ್ಲ. గ్రాఫిక్స్ ಚೆನ್ನಾಗಿಲ್ಲ. గుర్రప్ సీక్వెన్సెస్ ఉంటాయి కొన్ని, అసలు ఎందుకు పెట్టారా బాబు ఇది అనేట్టుగా అనిపిస్తుంది అనమాట. ఆ గుర్రాల్లో వెళ్ళేటప్పుడు మనకు బాలకృష్ణ గారు ఒక సినిమా తీశారు క్రిష్ డైరెక్షన్లో. ఆ సినిమా పేరు ఏదో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ ఆ సినిమాలో బాలకృష్ణ గారు గుర్రాన్ని స్వారీ చేసుకుంటూ వెళ్తారు కదా, అలాంటి టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ దీంట్లో ఉన్నాయి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇది క్రిష్ గారు ఉన్నప్పుడే ఈ గ్రాఫిక్స్ తీశారు కాబట్టి అంత చండాలంగా వచ్చాయని చెప్పి నా అభిప్రాయం అనమాట. చాలా దరిద్రంగా ఉన్నాయి ఆ గ్రాఫిక్స్ అయితే. గుర్రం మీద స్వారీ చేసేటివి అయితే మిగతా విఎఫ్ఎక్స్ వర్క్స్ అన్నీ ఓకే. పులి వస్తుంది, పులికి సంబంధించింది, తోడేలు వస్తుంది, తోడేలకు సంబంధించింది, ఈ రెండు కూడా మంచిగానే ఉన్నాయి విఎఫ్ఎక్స్ వర్క్స్. ఎలిఫెంట్ అయితే ఒకటి వస్తుంది అనమాట, ఏనుగు. ఆ ఏనుగు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్స్ బాగాలేదు. ఈ గుర్రాల స్వారీ ఉంది కదా, ఈ స్వారీకి సంబంధించిన గ్రాఫిక్స్ బాగాలేదు. సో ఈ ఒక్కటి కన్నా చూసుకోండి అంటే ఈ సినిమా ఇంకా వేరే లెవెల్కి అయితే వెళ్ళిండేది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ మనకు కోహినూరు కొల్లేరు సరస్సులోనే ఎక్కడ దొరుకుతుందని చెప్పి మనకు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు. సో ఆ కోహినూరు డైమండ్ని మన కులీ కుతుబ్ షా ఉంటాడు కదా, హైదరాబాద్ పరిపాలించిన అతను, సో తన దగ్గర నుండి ఔరంగజేబు దోచుకెళ్ళి తన దగ్గర నుండి అక్కడ ఉన్నటువంటి గోల్కొండ నవాబుల యొక్క పౌరుషం అని ఉంటుంది. ఆ పౌరుషాన్ని ఫస్ట్ షాజహాన్ తీసుకెళ్ళిపోయి ఉంటాడు, ఆ బంగారు సింహాసనం చేసి పెట్టుకో ఉంటాడు అనమాట. ఏది నెమలి బంగారు సింహాసనము. ఆ బంగారు సింహాసనం పైన ఈ వజ్రం అయితే ఉంటుంది. దాన్ని ఔరంగజేబు లేకుంటే షాజహాన్ ఎవరో తీసుకెళ్ళిపోయాడు ఇక్కడ గోల్కొండ నవాబుల నుంచి అని చెప్పి చెప్తారు. ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు, అంతగా కాన్సన్ట్రేట్ చేయాల. ఎందుకంటే బెనిఫిట్స్ ఇప్పుడు టైం 1:30 అవుతుంది అనమాట, నేను రివ్యూ చేస్తున్నాను నైట్ అర్ధరాత్రి. సో అది ఆ వజ్రాన్ని మన పవన్ కళ్యాణ్ తీసుకురావడానికి బయలుదేరుతాడు. ఇక్కడ తీసుకురావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వజ్రాలు స్మగిల్ చేస్తూ ఉంటారు కదా, ఆ స్మగిల్ చేసే వ్యక్తుల దగ్గర నుంచి దోచేస్తాడు ఫస్ట్. ఆ దోచినటువంటి దాన్ని ఒక అతను చూసి తను ఇంకొక రాజుకి చెప్తే ఆ రాజు పవన్ కళ్యాణ్ని పిలిపిస్తాడు అనమాట. పిలిపించి తనకు సహాయం చేయమంటాడు. అదేంటంటే కులీ కుతుబ్ షా దగ్గరికి ఆ వజ్రాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆ రాజు. ఆ తీసుకెళ్లేటప్పుడు దొంగతనం చేయని చెప్పి పిలిపిస్తాడనమాట. పిలిపించిన దాంట్లో దొంగతనం అయితే చేస్తాడు. చేసిన తర్వాత దొరికిపోతాడు. ఈ మధ్యలో ఒక స్టోరీ జరిగింటుంది హీరోయిన్కి హీరోకి మధ్యలో. ఇక్కడ హీరోయిన్ ఈ రాజు దగ్గర బందీగా ఉంటుంది. మనం ఫస్ట్ చూసినప్పుడు అయితే కూతురో లేదంటే చెల్లె అనుకుంటాం అనమాట, కానీ అలా కాదు, వేరే కథ ఉంటుంది. సో హీరోయిన్ ఎక్కడ ఉంటుంది, తనని పవన్ కళ్యాణ్ తీసుకొని వెళ్ళిపోతాడు, తనే వస్తాడంటుంది, తప్పించి ఇక్కడి నుంచి అంటుంది. సో తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఈ వజ్రాలు దొంగతనం చేసే కాన్సెప్ట్లో ఏమవుతుందంటే హీరోయిన్ మోసం చేశాను అనమాట పవన్ కళ్యాణ్ని. ఎందుకంటే అదేదో కారణం చెప్తాది మళ్ళీ ఇంకో చోట దొరికిన తర్వాత. సో అదంతా పక్కన పెడితే ఈ దొరికిపోతాడు ఇక్కడ పవన్ కళ్యాణ్. దొరికిపోయిన తర్వాత కులీ కుతుబ్ షా దగ్గరికి తీసుకెళ్తే కులీ కుతుబ్ షా ఒక సాయం అడుగుతాడు. ఏంటంటే నాకు ఇలా మాకు సంబంధించినటువంటి కోహినూరు వజ్రాన్ని దొంగలించుకొని వెళ్ళిపోయారు, దాన్ని నువ్వు తీసుకొని రాగలవా అని చెప్పి అడిగితే ఎందుకు తీసుకొని రావాలని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతాడు. అది మనకు సంబంధించిన అదే చెప్పాను ఫస్ట్లో మా గోల్కొండకు సంబంధించిన కీర్తి అనే ఉద్దేశంతో చెప్తాడనమాట. సో సరే నేను వెళ్తానని చెప్పి చెప్తాడు. దీంట్లో ఒక సీక్వెన్స్ అయితే ఉంటుందండి, పులి వస్తుంది, కులీ కుతుబ్ షా దగ్గర పులి ఉంటుంది. ఆ పులి వచ్చేటప్పుడు బీభత్సమంగా వస్తుంది. ఆ గ్రాఫిక్స్ మరీ అంత ఎక్కువ ఏం లేవు, ఓకే. ఆ పులి వచ్చి పవన్ కళ్యాణ్ని బెదిరించాలని చూస్తుంది. బెదిరించాలని చూసినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక చూపు చూస్తాడు, ఆ పులి వైపు ఒక చూపు చూస్తాడు. చూసి తగ్గు తగ్గు అని అంటే అలాగే తగ్గిపోతుంది. ఎంత హైలో తీశాడంటే ఈ సీక్వెన్స్ అయితే బీభత్సంగా ఉంది సినిమాలో. మనం చూసే గ్రాఫిక్స్ ఇంకొద్ది బెటర్గా పెట్టింటే బాగుండని నా ఫీలింగ్. సో సరే ఓకే, అక్కడ వరకు చేశారు, చేసిన కాడికి బాగానే ఉంది. మనం అన్నీ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇంకా రాజమౌళి పెట్టినట్టుగా వందల కోట్లు బడ్జెట్ పెట్టాలి. ఇక్కడ అంత బడ్జెట్ లేదు కాబట్టి బడ్జెట్ పెట్టిన కాడికి ఒక రకంగా బాగానే తీశారు. అండ్ నెక్స్ట్ వీళ్ళైతే ట్రావెల్ చేసి వెళ్తారనమాట, ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఇంకా మాట వినాలి ఒక సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ వచ్చింది, ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ అయిపోయిన తర్వాత తోడేలు ఫైట్,
ఫైట్ అంటే ఫైట్ కాదు, తోడేళ్ళు వీళ్ళంతా బస చేస్తున్న చోటుకి వస్తాయన్నమాట. అడవిలో బస చేస్తుంటే అక్కడికి వచ్చినప్పుడు తోడేళ్ళని చూస్తాడు కదా, మన ట్రైలర్లో చూపించారు. ఇక్కడ ఏం గ్రాఫిక్ బాగాలేదన్నారు, అది ట్రైలర్లో అలా అనిపించింది. మీకు సినిమాలో చూసారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ గ్రాఫిక్తో కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసి దాంతో కమ్యూనికేట్ చేస్తాడనమాట తోడేళ్ళతో. మేము నిన్ను ఏం చెయ్యము, నువ్వు మమ్మల్ని ఏం చేయొద్దు, ఇక నుంచి వెళ్ళిపో అనే లెక్కలో చెప్పినట్టుగా చెప్తాడనమాట మళ్ళీ లాస్ట్లో. అలా ఆ సీన్ చూసారంటే మీరు చాలా గూస్ బంప్స్ వస్తాయి, అంత బాగుంటుంది. ఇక్కడ ఒక కామెడీ సీక్వెన్స్ కూడా ఉంటుంది, భలే పండించారు దాన్ని అయితే కామెడీ సీక్వెన్స్ని. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బీభత్తంగా ఉంటుంది భయ్య, బీభత్తంగా ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంకా ఢిల్లీకి ప్రయాణం అవుతుంటారు. ఈ ఢిల్లీకి ప్రయాణం అయ్యే టైంలోనే ఇంకా స్టోరీని కొంచెం సాగదీసినారు అని నాకు అనిపించింది. ఆ స్టోరీ తగ్గట్టే వచ్చిందా లేదంటే సాగదీశారు అనేది మొత్తానికి ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, కానీ సాగదీసిట్లే నాకు అనిపించింది. వీళ్ళు ప్రయాణం చేసే చోట 3 ఊళ్ళు దాటాల్సి ఉంటుంది. ఆ 3 ఊళ్ళల్లో సైనికులు ఉంటారు. ఆ సైనికులు వాళ్ళే ఉంటారనమాట, ఔరంగజేబుకి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళని వీళ్ళు దాటుకొని వెళ్ళాలి, ఎలా దాటాలి ఏమనేది ఒక సీక్వెన్స్, 2 సీక్వెన్స్లలో చూపించారు. రెండో సీక్వెన్స్ వచ్చేటప్పటికి మెయిన్ సీక్వెన్స్ ఇదే అనమాట. ప్రీ క్లైమాక్స్ ముందు వస్తుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని ఎలా అడ్డుకున్నాడు, వీళ్ళ మోసాలని లేదంటే వీళ్ళ పైశాచికత్వాన్ని ఎలా అడ్డుకున్నాడు అనేది అయితే ఒక సీక్వెన్స్ అనమాట. ఇది పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రాఫ్ చేశారు కదా, కొరియోగ్రాఫ్ అంటే ఫైట్ సీక్వెన్స్ని, అది ఇదే అనమాట. బీభత్సంగా ఉంటుంది భయ్య, ప్రతి ఒక్కరిని నరుకుతా పోతూ ఉంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. బీభత్సంగా తీశాడు ఈ సీక్వెన్స్ మాత్రం క్రిష్ జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన మొత్తం నాకు తెలియదు, బీభత్సంగా తీసేది ఈ సీక్వెన్స్ని. ఇక్కడ హరిహర వీరమల్లు అనే ఒకతను వస్తున్నాడు ఔరంగజేబు కోసం అని చెప్పి ఒక ఐడియా, ఇదైతే తెలుస్తుంది. ఈ మధ్యలో ఏం జరిగిందంటే తనతో పాటు కొంతమంది ఉంటారు స్నేహితులు, లేదంటే కులికి దీక్ష పంపించిన వాళ్ళ మనుషులు ఢిల్లీకి వెళ్ళడానికి. సో వీళ్ళంతా కొంతమంది ఉంటారు అనమాట. వీళ్ళు క్వశ్చన్ చేసిన తర్వాత అసలు నేను ఎవరు ఏంటి అనేది అయితే చెప్తాను అనమాట. ఇతను ఎవరంటే ఫస్ట్ చెప్పాను కదా, సత్యరాజ్ పెంచుకుంటూ ఉంటాడు అనమాట. అక్కడ వేదాలు ఉపనిషత్తులు అన్నీ నేర్చుకుంటాడు, ఫైట్స్ అన్నీ నేర్చుకుంటాడు, యుద్ధ చేసే విద్యలు నేర్చుకుంటాడు, ఇవన్నీ నేర్చుకుంటాడు. అవి అయిన తర్వాత తను ఒక చోట బయట ఉన్నప్పుడు వీళ్ళ గురువుల్ని వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతారు అనమాట. ఔరంగజేబుకి సంబంధించిన మనుషులు తీసుకెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని కాపాడడం కోసము ఢిల్లీకి వెళ్ళాలనుకుంటాడు పవన్ కళ్యాణ్. అది ఎలా వెళ్ళాలి ఏమనే దారి అయితే తెలియదు కదా. ఆ దారి కోసము ఈ దొంగతనాలు, ఈ వజ్రాలు, కులిక్కు దుషా దగ్గరికి వెళ్ళడము, ఇవన్నీ ఇది సీక్వెన్స్ అనమాట. ఇది ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే సూపర్గా తీశాడు. ఒక టోర్నడో వస్తుంది, టోర్నడో అంటే మన దాంట్లో సుడిగుండం, గాలితో వచ్చే సుడిగుండం అలాంటిది ఒకటి వస్తుంది అనమాట. మొత్తం అందరినీ లేపేస్తూ ఉంటే ఈ ఔరంగజేబుని కాపాడడానికి ఒక వలయంగా ఏర్పడతారనమాట వాళ్ళ సైనికులందరూ. ఆ వలయంగా ఏర్పడినప్పుడు అందరూ ఎగిరిపోతాడు, లాస్ట్కి ఔరంగజేబు కూడా ఎగిరిపోతాడు. దానికన్నా ముందే పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అనమాట. అంది అని అంటారు కదా, అందినే. సో పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా వస్తుంటారు అనమాట. వాళ్ళలో ఒక అతను పడిపోతే తనని కాపాడడం కోసం పోయేసి పవన్ కళ్యాణ్ కూడా ఆ సుడిగుండంలో చిక్కునేస్తాడు. ఫైనల్గా మనకు RRRలో చూపిస్తారు కదా, చెయ్యి కలుపుకునే సీక్వెన్స్, ఇట్లా చెయ్యి కలిసి సీక్వెన్స్ చూపిస్తారు కదా, అలాంటి ఒక సీక్వెన్స్ అనమాట క్లైమాక్స్ ఇది. ఈ ఔరంగజేబు ఆ సుడిగుండంలో చిక్కులుకునేస్తూ ఉంటాడు. చిక్కులుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆ సుడిగుండంలో ఉంటాడు కాబట్టి ఆ సుడిగుండం నుంచి ఔరంగజేబుని కాపాడడం కోసము చేయి అయితే వేసాడనమాట. చేతి పైన ఒక మచ్చ అంటాను, అదేంటది టాటూ ఇంగ్లీష్లో, టాటూ అయితే ఉంటుంది పవన్ కళ్యాణ్కి. తన్ని చూసిన తర్వాత ఔరంగజేబు ఇతనే వీరమ్మలో అని చెప్పి కనుక్కొని చెయ్యి వదిలేస్తాడు. చెయ్యి వదిలేన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గట్టిగా పట్టుకుంటాడు అనమాట కాపాడడం కోసము. ఈ సీక్వెన్స్తో సినిమా అయితే ఎండ్ అయిపోద్ది. పార్ట్ 2 యుద్ధభూమి అని చెప్పి వస్తుంది. పార్ట్ 2 తీసే బాగుంటుందని నాకు అనిపించింది. పార్ట్ 1 వరకు మాత్రం బాగా ఉంది సినిమా, మరీ తీసిపోవడం కాదు, తీసి పరేయడము అంత చండాలంగా ఉన్నది అనము, అంత బాగుంది అని అనలేము, కానీ బాగా తీశారు. 200 కోట్ల బడ్జెట్లో ఈ మాత్రం సినిమా, అది చారిత్రాత్మక సినిమా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంటే బెటర్ సినిమానే. కానీ కొద్దిగా గ్రాఫిక్స్ని ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండనేది నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్.
ఇది సినిమా నేను చూసి వచ్చిన తర్వాత నాకు అనిపించింది. రివ్యూ అని నేను చెప్పలేను కానీ నాకు అనిపించింది.